దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. 37వ కీర్తన 34వ వాక్యం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన మార్గమును అనుసరించుము. ఈ దినాన ఆయన కొరకు కనిపెట్టుకుని వారు చాలా కొదువుగా ఉన్నారు. ఆయనను అనుసరించేవారు కూడా చాలా కొదువుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న పరిస్థితులు మనం గమనిస్తే మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారు, మేము క్రీస్తు బిడ్డలము అని చెప్పుకుంటున్నారు, మేము సంఘానికి వెళ్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఆయన అనుసరించేవారు చాలా కొదువ, ఆయన కొరకు కనిపెట్టుకుని వారు చాలా కొదువ. బైబిల్ ఏం చెప్తుందైతే, ఎందరైతే నన్ను కనిపెట్టుకొని ఉంటారో, ఎందరైతే నన్ను అనుసరిస్తారో వారికి కలిగే ఆశీర్వాదం ఎలాగుంటుందని బైబిల్ చెప్తుందంటే, వారు భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా నేను వారిని హెచ్చిస్తాను. ఈరోజు నీవు హెచ్చింపబడకపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఆశీర్వదింపబడకపోవడానికి కారణం ఏంటంటే, బైబిల్ చెప్తుంది నువ్వు ఆయన కొరకు కనిపెడతలేవు, ఆయన అనుసరిస్తలేవు. ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో, ఆయనను అనుసరిస్తారో, నిశ్చయముగా భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా దేవుడు వారిని హెచ్చించి ఘనపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, బైబిల్లో 34వ వాక్యం మనం కొంచెం జాగ్రత్తగా ఆలకిస్తే, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును అని రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన హెచ్చింపబడాలి అని ఒక కోరిక నీలో ఉంది. ఆశపడితే నా దేవుడు ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. అయితే నువ్వేం చేయాలని అంటే, ఆయన కొరకు కనిపెట్టాలి, ఆయనను నువ్వు వెంబడించగలగాల. ఈ 2 కార్యాలు నువ్వు చేయగలిగితే నా దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించి ఘనపరచబోతున్నాడు. ఈ దినాన్ని నుండి ఒక మంచి నిర్ణయం, ఒక మంచి తీర్మానం, నేను ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, ఆయనను నేను వెంబడించాలి, ఆయన యందే నేను నిలకడగా ఉండి స్థిరముగా ఉండి నా యేసయ్యను విడవక నేను కనిపెట్టుకొని ఉండాలని ఒక కోరిక నీలో పుడితే, ప్రతి విషయంలో నా దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం. ఏదైనా మీరు ఇచ్చిన చక్కని అమూల్యమైన విలువైన మాట కొరకై స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, ఆయనను కనిపెట్టుకుని వారు, అలాగునే ఆయనను వెంబడించిన వారు నిశ్చయముగా భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా వారిని హెచ్చిస్తానన్నావు. ఇట్టి మాటలు విన్న మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉండునట్లుగా, నిన్ను వెంబడించున్నట్లుగా మాకు సహాయము చేయమని నజరేయుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హృదయమంత వేదనతో కలవరమే చెందగా, ధైర్యమునే నీవే ఇచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. హృదయమంత వేదనతో కలవరమే చెందగా, ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై, నెమ్మదినే మాకిచ్చావు. విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా, ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవం,